చికెన్ అంటే చచ్చేత ఇష్టం అన్నోళ్ళు కూడా చాలా రోజులుగా చప్పగా తినాల్సి వస్తుందండి. ఇంకా చికాకులు లేవండి. చికెన్ 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 అంటూ చెలరైపోదాం వచ్చండి. ఒక రోట్లో ధనియాలు జీలకర్ర చూపిస్తున్న పలవ సామాన్లు వేసుకుని దంచుకుని పక్కనెట్టేసుకోండి. ఒక గిన్నెలో నూనెసి పలవ సామాన్లతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఏపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకుని నూనె పైకి తెలి వరకు వేపేసుకుని కేజీ చికెన్ అందులో వేసేసి కొంచెం ఉప్పు 2 చెంచాలు దంచిన మసాలా బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకున్నాక 3.5 కప్పులు నీళ్లు పోసుకుని 7-8 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకుని చికెన్ మాత్రమే తీసుకుని పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న 3 కప్పుల నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మగ్గబెట్టేసుకున్నాక పలావ్ తీసి పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలేసి ఏపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చసం పొగడేసుకోండి. అందులోనే ఉడికించుకున్న చికెన్ తో పాటు కొంచెం ఉప్పు పసుపు కారం కరేపాకు దంచిన మసాలాతో పాటు చికెన్ మసాలా కూడా వేసుకుని 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఫ్రై చేసేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని ఈ చికెన్ ని పలావనే బాక్స్ తో తీసుకుని తీసేసుకుని తవ్వుకుని తింటా ఉంటదండి. పరీక్షల్లో పాస్ అయిపోయి ప్రశంసల పల్లికిలో ఊరేగుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ వంట చేసింది మాత్రం వినదిరండి.